బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు కోర్టులో బోరుగడ్డ అనిల్ కుమార్ ను హాజరుపరిచారు. ఫాస్ట్ను బెదిరించిన కేసులో పట్టాభిపురం పిఎస్ లో బోరుగడ్డ అనిల్ పై కేసు నమోదైంది. పీటీ వారెంట్ పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు కోర్టుకు పట్టాభిపురం పోలీసులు తీసుకొచ్చారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా బోరుగడ్డ అనిల్ ఉన్నారు. బెయిల్పై విడుదలైన బోరుగడ్డ అనిల్ కుమార్ హైకోర్టు ఆదేశాలతో కోర్టులో లొంగిపోయారు. మధ్యంతర బెయిల్ పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించడంతో మీడియా కంటపడకుండా జైలుకు వెళ్లి లొంగిపోయారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయిన వెంటనే పట్టాభిపురం పోలీసులు బోరుగడ్డను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ ని గుంటూరు పట్టాపురం పోలీసులు పిటి వారెంట్ ఇచ్చారు. అంతేకాకుండా కూడా ఆయన మరి కాసేపట్లో హాజరు కానున్నారు. అంతేకాకుండా ఇప్పటికే గుంటూరు చేరుకున్నటువంటి బోరుగడ్డ అనిల్ ని పట్టాపురం పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. గతంలోనే ఒక పాస్టర్ ని బెదిరించినటువంటి కేసులో ప్రస్తుతం పట్టాపురం పోలీసులు ఆయన పీటీ వారెంట్ పైన గుంటూరు తీసుకొచ్చారు. ప్రస్తుతం గుంటూరులోనే కోర్టులో బోరుగడ్డను హాజరుపరుస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. రిమాండ్ లో ఉన్నటువంటి బోరుగడ్డ అనిల్ ని పోలీసులు ప్రస్తుతం అయితే రాజమండ్రి తరలించినట్టు గుంటూరు తరలించినట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా మనం చూసుకుంటే కూడా బోరుగడ్డ అనిల్ బెయిల్ కోసం హైకోర్టును గురిడి కొట్టడం కానీ, ఆ తర్వాత ఆయన కోర్టుకి కళ్ళు కప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన తిరిగి మళ్ళీ వాళ్ళ అమ్మగా ఎవరైతే ఉన్నారో బోరుగడ్డ అనిల్ తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నకిలీ సర్టిఫికెట్లు కూడా సబ్మిట్ చేయడం కానీ ఇవన్నీ కూడా సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవడం, ఆయన కోసం పోలీసులు గాలించడం ఇదంతా కూడా ఒక ప్రధానంగా రాష్ట్రంలో సంచలనాత్మకం కూడా మారినాయి. ప్రస్తుతం అయితే బోరుగడ్డ అనిల్ ని పట్టాపురం పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు తరలించారు. ప్రస్తుతం గుంటూరు కోర్టులో ఆయన సబ్మిట్ చేయాలన్నారు. అంతేకాకుండా ప్రధానంగా కూడా ఫాస్ట్ బెదిరింపు కేసులోనే ఈ రోజు పీటీ వారెంట్ నేపథ్యంలోనే పట్టాపురం పోలీసులు తీసుకొచ్చినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ నరసింహారావు.